ఇక్కడ మీరు గమనిస్తే ఇది మనకి బులిష్ క్యాండిల్, ఇది బేరిష్ క్యాండిల్. ఈ బులిష్ క్యాండిల్కి బేరిష్ క్యాండిల్కి డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి బులిష్ క్యాండిల్లో ఓపెన్ అనేది కింది సైడ్ అవుతుంది అనమాట, డౌన్ సైడ్ అవుతుంది. ఓపెన్ అయ్యి క్లోజ్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది. ఓపెన్ అనేది డౌన్ సైడ్ అయ్యి క్లోజ్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. అదే బేరిష్ క్యాండిల్లో ఓపెన్ అనేది పైన అవుతుంది, డౌన్కి వచ్చేసరికి క్లోజ్ అవుతుంది క్యాండిల్. ఓకేనా, ఇది డిఫరెన్స్. ఎందుకంటే మనం బూలిష్ అంటాం కదా. బూలిష్ అంటే ఏంటి? పైగోవడం అంటే బై చేయడం. బేరిష్ అంటే కిందికి రావడం అంటే సెల్ చేయడం. సో ఇక్కడ సెల్ చేస్తారనమాట. ఇక్కడ సెల్ చేస్తే ప్రైస్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయ్యేదాన్ని క్లోజింగ్ అంటారు, ఓపెన్ అయ్యేదాన్ని ఓపెన్. సో ఇలానే ఇక్కడ బూలిష్ క్యాండిల్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో బూలిష్ పైకి వెళ్ళడం, బై చేయడం. అంటే మనం సపోజ్ బై చేసినప్పుడు క్యాండిల్ అనేది పైకి వెళ్ళేది అనుకో, మనం ప్రాఫిట్లో ఉన్నాం అనుకో, ఇది బూలిష్ క్యాండిల్ అంటారు. అంటే ఓపెనింగ్ నుంచి పైకి వెళ్ళి క్లోజ్ అయ్యేదాన్ని బూలిష్ క్యాండిల్, ఓపెనింగ్ నుంచి కిందికి వెళ్ళి అంటే డౌన్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయ్యేదాన్ని బేరిష్ క్యాండిల్. సో ఇవి వచ్చేసి విక్స్ అనమాట. దీన్ని విక్స్ అంటారు, అప్పర్ విక్, లోయర్ విక్. సో బేరిష్కి బూలిష్కి టూ టైప్స్ అనమాట. అంటే పైన దాన్ని విక్ని అప్పర్ విక్ అంటారు, బేరిష్కి అయినా సరే అప్పర్ విక్ అంటారు. కింద లోయర్ విక్ అంటే కింద సైడ్ విక్స్ అనమాట. ఈ విక్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఎప్పుడన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది ఎరేజ్ చేస్తాను, ఒక్క నిమిషం, మీకు Ctrl Z కొట్టేస్తే ఇప్పుడు మనం బై చేసామండి. ఇక్కడ ఓపెనింగ్ అప్పుడు బై చేసాం. ఇక్కడ ఏమైందంటే బై చేసిన వెంబటే సెల్లర్స్ది ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ వరకు. సో ఈ విక్లో సెల్లర్స్ అటెంప్ట్ చేశారు ఇక్కడ. అంటే ఈ ఓపెనింగ్ నుంచి కింది వరకు సెల్లింగ్ అయింది. బట్ బయ్యర్స్ ఏం చేశారంటే పుల్ బ్యాక్ చేశారు. ఇక్కడ స్ట్రెంత్ చూపెట్టారు బయ్యర్స్. అప్పుడు బయ్యర్స్ ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి స్టాండర్డ్గా ఈడు వరకు బయ్యర్స్ తీసుకొని వచ్చారు. ఇక్కడ వరకు వెళ్ళింది బయ్యర్స్ తీసుకొని వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏం చేశారంటే సెల్లర్ స్ట్రెంత్ కనిపించింది. ఇక్కడ సెల్లర్ది స్ట్రెంత్ కనిపించింది, ఇక్కడ ఆగింది, ఇది క్లోజ్. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇది డే క్యాండిల్ అనుకుందాం. డే క్యాండిల్లో ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ. అంటే ప్రైస్ ఇది ఓపెన్ క్లోజ్ ఇక్కడ. బట్ కాకపోతే మనం మార్కెట్లో 915 to 330 వరకు హై అనేది ఇక్కడ ఫామ్ చేసింది, లో అనేది ఇక్కడ ఫామ్ చేసింది. అంటే ఇక్కడ సెల్లర్స్ ఉంటారనమాట. ఇక్కడ సెల్లర్స్ అనేది అటెంప్ట్ చేశారు. సో అలానే బేరిష్ క్యాండిల్కి వస్తే ఇక్కడ సెల్లర్స్ రెడీగా ఉన్నారు. బట్ ఇక్కడ ఓపెన్ కాగానే బయ్యర్స్ పైకి తీసుకెళ్ళారు అనమాట. ఇక్కడ స్ట్రెంత్ చూపెట్టారు. బట్ ఇక్కడ ఏమైంది, సెల్లర్స్ మళ్ళీ డౌన్ తీసుకొచ్చి ఓపెనింగ్ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు డౌన్ తీసుకొని వచ్చారు. ఈ విక్ వరకు డౌన్ తీసుకొని వచ్చారు. బట్ ఈ రేంజ్కి రాగానే ఇక్కడ బయ్యర్స్ అనేది మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. బయ్యర్స్ అందుకని ఇక్కడ ఇది బయ్యర్ విక్, ఇది బయ్యర్ విక్ ఈ విక్లో. సో ఇక్కడ సెల్లర్ విక్. సో ఇది సెల్లర్ విక్స్. సో ఏం లేదు, ఈ లోయర్ విక్, అప్పర్ విక్ అది. సో ఇదంతా బాడీ, క్యాండిల్ బాడీ అంటారు అనమాట. ఈ రెండింటిని క్యాండిల్ బాడీ, ఇది క్యాండిల్ హై, క్యాండిల్ లాగా మనం మాట్లాడుకున్నాం కదా, క్యాండిల్ హై, ఇది క్యాండిల్ లో, ఇది క్యాండిల్ లో. ఇక్కడేనేమో బయ్యర్స్ ఐటమ్స్, ఇక్కడ సెల్లర్ ఐటమ్స్, ఇక్కడ సెల్లర్స్ ఐటమ్స్, ఇక్కడ బయ్యర్ ఐటమ్స్. సో ఇది బులిష్ క్యాండిల్, ఇది బేరిష్ క్యాండిల్. సో ఇంతే, ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ఒక క్యాండిల్లో బులిష్ క్యాండిల్లో ఇది బాడీ, ఇది విక్, ఇది డిఫరెన్స్ అనేది ఇదన్నమాట.